హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనకి ఎంత కాదనుకున్నా కూడా రోజు రోజుకి మూర్తి గారు ఒక పెద్ద సవాల్గా మిగిలిపోతూ ఉన్నారు. అయితే ఈరోజు జరిగిన ఒక అనూహ్యమైన ఘటన చాలా ఆలోచింపజేసింది మమ్మల్ని. ఎందుకంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళే దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నారంటూ ఆయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే వైఎస్ఆర్సీపీ అధినేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ విషయం మా అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుని కొట్టేయండి బాబోయ్ మహాప్రభు, దయచేసి ఈ కేసుని కొట్టేయండి అంటూ హైకోర్టు దగ్గరికి వెళ్ళారంట, అడిగారంట క్వాష్ చేయమని. కానీ క్వాష్ చేయడం కుదరదు అంటూ చెప్పి పంపించేశారు. అసలు ఏంటి మూర్తి సవాలు, ఆ తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళి ఈ అడుక్కోటాలు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అనే విషయాల్ని మనతో ఉన్నారు విజయ్ గారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ విజయ్ గారు, నమస్కారం స్టూడియో. సార్ ఏంటి మా మూర్తి గారు గట్టిగా పత్రికకు సంబంధించినటువంటి పవర్ అంతా వదిలే ఫోర్త్ ఎస్టేట్ సినిమా వాడికి గుర్తొచ్చి, ఫోర్త్ ఎస్టేట్లో మేము ఉన్నాను గుర్తొచ్చి, తిరుమల కొండంత అండగా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని వార్నింగ్ల మీద వార్నింగ్లు తెచ్చుకుంటూ వెళ్ళారు. ఏంటి సార్ అసలు ఏంటి? ఇప్పుడు ఆయన మూర్తి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనలిస్టులు కలిసి కుమ్మక్కయ్యి ఈ విధంగా చేశారని చెప్పేసి ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ నాయకుల మీద ఆయన కామెంట్ చేశారు. అది వాస్తవం. వాస్తవం. యాక్చువల్గా ఈ ప్లానింగ్ అంతా చేసిందంతా కూడా వైసీపీ నాయకులే. అయ్యో అవునా? వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఫస్ట్ జూబ్లీ హిల్స్లో ఒక విల్లా అద్దెకి తీసుకోవడం జరిగింది. అవునా? ఓకే. చేసుకొని తర్వాత ఇదంతా పూర్తిగా ప్లానింగ్ జరిగిందండి. ప్లానింగ్ ఎలా జరిగిందంటే వైసీపీ నాయకులు ఈ యొక్క విల్లా అద్దెకి తీసుకొని దానిలో గౌతమి చౌదరితో ముందే మాట్లాడుకొని, ఎందుకంటే గౌతమి చౌదరి ఫస్ట్ నుంచి చెప్తుంది కదా, నేను టీడీపీ కాదు వైసీపీ అంటుంది కదా. అవును, అమ్మాయి వైసీపీనే చెప్తుంది. సో అదే అక్కడ కన్క్లూడ్ చేస్తున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు కదా. అవును. సో ప్లాన్ చేసి మూర్తిని ఎలాగైనా ఇంటికి రప్పించాలి, ఈ యొక్క ప్లేట్లో ఆయనతో రీల్ చేయించాలి. ఓకే ఓకే ఒకసారి కాదు కనీసం 4-5 సార్లు వచ్చేలా చూడాలి అని చెప్పి ప్లాన్ చేశారు వైసీపీ నాయకులు. సార్ మీరు చెబుతుంది సీరియస్గా సార్, నేను వెరీ సీరియస్. సో ఆయన సీరియస్గానే చెప్పాడు కదా, జోక్గా చెప్పలేదు కాబట్టి మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జోక్గా చెప్పుంటే జోక్గా తీసుకున్నాం. సో ప్లాన్ చేసిన తర్వాత ఏంటంటే పదే ఈయన కాల్ చేయటం అంతా హనీ పాటింగ్ అనుకోవచ్చు కదా మనం. హనీ పాటింగ్. సో ఆ తర్వాత ఈయన కూడా ఈ విషయాలన్నీ తెలిసి కూడా మనం దీనిలో పడకూడదని తెలిసి కూడా ఆ ఇంటికి 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. అదే కదా ధర్మమహేష్ చెప్పాడు. ఒకసారి కాదు నువ్వు కంప వచ్చింది, 4-5 సార్లు వచ్చావని చెప్పాడు. అవును. సో ఇక్కడ మీకు ఎవరిది ప్లానింగ్ కనపడుతుంది? వైసీపీ నాయకులదే కదా. అవును, వాళ్ళే. మీరు చెప్తుంటే నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. దీనికోసం అంత సీన్ ఉందా సార్? మూర్తి గారి కోసం స్కెచ్ చేసి ఏంటి మరి సీనియర్ జర్నలిస్ట్ అంత ఈజీగా పడ్డ కదా, అందుకని ఈ ప్లానింగ్ అంతా చేశారు. ప్లానింగ్ తెలిసి కూడా ఈయన వెళ్ళాడు. అదే కదా వింత. ప్లానింగ్ తెలిసి కూడా ఎలా వెళ్ళాడు? వీళ్ళు వైసీపీ నాయకులని తెలుసు, ఈ అమ్మాయి కూడా వైసీపీ అని చెప్పి తెలుసు ఈయనకి, ఎవరికి? మూర్తికి. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ రాసి ఇచ్చారో ఆ స్క్రిప్ట్ని ఫాలో అయ్యాడు అంతే. ఆయన చెప్పిన దానికి అర్థం అదేనండి. ఆయన చెప్పిన దానికి అర్థం అదే అంటారా? అదే అర్థం. సీరియస్గా ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారని నాకు అర్థం కాక అడుగుతా. ఊరికే వాళ్ళు వైసీపీ అంటే బ్యాడ్ వర్డా నాకు అర్థం కాక అడుగుతా. ప్రతి మాటకి వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా ఏది పెడితే అది మాట్లాడతారు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ తో తిరుగుతూనే ఉన్నారు. కోర్టులో ఈరోజు మొట్టికాయలు పడ్డాయిగా, ఆ విషయం చెప్పడుగా. కోర్టు ఏం లేదు కేసు. వాళ్ళు ఇక్కడ ఎట్లా చెప్పాడో తెలుసా సార్? పోలీస్ స్టేషన్ పెడతానికి వెళ్తే వద్దన్నారు. ఎందుకు? తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టు తీసుకురంది సాక్ష్యాధారాలు చూపించమని. ఏమన్నారండి ఈరోజు కోర్టులో? వెళ్ళి దండం పెట్టి వామ్మో మీరు మా పొరుగు పోతుంది, టీవీ5 పొరుగు పోతుంది, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని, ఆ ఛానల్కి CEO అని, నేను దయచేసి నాకు దీన్ని క్వాష్ చేయండి అని అడిగారు. ముందు తెలీదా పొరుగు పోతుంది సంగతి? ఈ ఏడుపు కోర్టుకు కాదు వెళ్ళి అడవాల్సింది. వెళ్ళి బిఆర్ నాయుడు దగ్గర వెళ్ళి అడవాలి. బిఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నీ తప్పులు చేశాను, చిన్న పాప 3 సంవత్సరాల పసిపాపని నోటుకొచ్చినట్టు మాట్లాడిన ఈ యొక్క గౌతమి చౌదరి
ప్రతి ఒక్కళ్ళని చంపుతాను, జర్నలిస్టులను చంపుతాను, లేదంటే కనుక మాట్లాడిన యాక్టివిస్టులను చంపుతాను, లేదంటే శేఖర్ భాషని చంపుతాను, లేదా ఇంకొకరిని చంపుతాను, లేదా నా ఫోటో పెట్టి నన్ను చంపుతాను, ఊరు మొత్తం అందరినీ చంపుతా, బీహార్ వాళ్ళతో ఇలా ప్లాన్ చేసి చంపుతానని చెప్పేసి క్లియర్గా తన క్రిమినల్ మోటివ్ని చెప్తే మూర్తి వచ్చేసి ఆమె వెనకున్నది నేనే, ముందున్నది నేనే, నా వెనకున్నది బీఆర్ నాయుడు గారు నన్ను అన్ని విధాలు హెల్ప్ చేస్తారని చెప్పి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన ఈయన ఏంటండి ఇదంతా నాకు అర్థం కాక అడుగుతా. అందరు ప్రపంచం ఏం చేస్తున్నారు నాకు అర్థం, చెవులతో వింటున్నారు, కళతో చూస్తున్నారు, ఏం మాట్లాడుతారు. ఇంత పెద్ద క్రిమినల్స్ ఈ రకంగా మాట్లాడుతుంటే కోర్టు అన్నీ ఇంది చూసింది, కోర్టుకు కూడా అర్థమైంది. అర్థమయ్యి అట్లా రిలీఫ్ ఇవ్వడానికి కుదరదని చెప్పింది, 35 ఫాలో అవ్వమని చెప్పింది, 35(3) ఫాలో అవ్వమని చెప్పింది. అక్కడే అర్థమవుతుంది కదా తర్వాత చర్యలు ఎట్లా ఉండబోతున్నాయో. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పింది డిపార్ట్మెంట్కి. ఇప్పుడు ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కాకపోయినా కోర్టు ఎలా చెప్పింది అని నేను 100% చెప్పలేము, దాని పరమార్థం అదే కదా. అవును, క్వాష్ చేయమన్నప్పుడు అదే కదా, అదే చెప్పారు. క్వాష్ చేయమని అంటే కుదరదని చెప్పింది. ఆ అవతల వాదనలు కూడా వినాలి, మీరు 35 ఫాలో అవ్వండి అని అంది. ఎంతో కొంత వెళ్ళినవి. ఇప్పుడు ఎవిడెన్స్లు సబ్మిట్ చేయకుండా ఏవి ఎవిడెన్స్లు లేవు అని అంటాడు. అంటే సార్ మీరు చెప్పింది ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడా, లేకపోతే మాట్లాడే అనలిస్టులను పిచ్చోళ్ళు చేస్తున్నాడా, ఈ సబ్జెక్టుకి సంబంధించిన పూర్తిగా చదివిన ఎవరిని మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడా? కవరప్ చేసుకునే కేసులు వేరే ఉంటాయి. చిన్న చిన్న తప్పులు అంటే కవరప్ చేసుకోవచ్చు. చేసి మహాపాతకాలు చేశారు కలిసి, పాతకాలు చేసి ఈ పాతకాలు మళ్ళీ బయటపడకుండా యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళు కామ్గా ఉంటే అయిపోయేది. అండ్ కేసు ఏంటి 498 అదే కదా, గృహహింస. సరే ఆమెకి ఎంతమందికి లేవు, గల్లీలు మా సందులో 5-6 ఉంటే ఎవరో కూడా 3 పిల్లల మీద 7 గొడవలు ఉంటే కోర్టుకు పోతారు. అంత రెప్యూటెడ్ ఛానల్లో అర్ధరాత్రి లేచి ఆ యొక్క వేసి గబ్బు చేసి పెట్టి మొత్తం మీడియా ప్రపంచం మొత్తం గబ్బు చేసాడు. దాని గురించి ఎవరిని ప్రశ్నించిన వాళ్ళని జర్నలిస్టులు మాట్లాడారు. ఏమొచ్చేమో నిన్న మళ్ళీ మొన్న లైవ్ ఇచ్చి స్టేట్మెంట్లు ఏమిచ్చింది, జడ్జి అమ్ముడు పోయాడు, పోలీసులు అమ్ముడు పోయారు, వాళ్ళందరి మీద కేసు పెడతా, అందరి మీద కేసు, ఎవరి మీద జడ్జిల మీద పెడతావు కేసు, పోలీసుల మీద కేసు. ఎవరైతే వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ ప్రూఫ్లు ఈ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేశారో వాళ్ళు, అరే ఎఫ్ఐఆర్ పోలీసులు కాదు జడ్జి హైకోర్టు ఇచ్చిందన్న మినిమం. అయితే నేను వీళ్ళ లాయర్తో మాట్లాడాను సార్, మీరేంటి ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళారంట, తర్వాత లోకల్ కోర్టుకి వెళ్ళండి, ఆటన్నిటి దగ్గర మేము ఎందుకు వెళ్తాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాం, ఉన్నాయి చూపించారు, ధర్మ రావాలి అని అడిగారంట, ధర్మ మహేష్ వెళ్ళాడంట, ఏంటయ్యా అంటే నా బాధ ఇది మేడం, నా బతుకు రోడ్డు మీద వేసింది అని చెప్పాడంట. అవునా, ఆధారాలు మొత్తం తీసుకొని పోలీస్ స్టేషన్ పబ్లిక్ గా చెప్పిందండి, నేను కాల్ టైపింగ్ చేపిస్తాను, మీ డీటెయిల్స్ తీపిస్తాను, మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు తీపిస్తాను. ఎవరండి ఈవిడ, ఎంత పెద్ద క్రిమినల్? ఎలా చెప్పింది ఆవిడ, నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్. ఆ అమ్మాయి బిగ్ బాస్ లో ఉంది, రీతు చౌదరి కాల్ డేటా ఉంది సార్, ధర్మ మహేష్ కాల్ డేటా ఉంది సార్. నేను అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇవి కాల్ డేటాలు? ప్రముఖ సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి ఇస్తా, అంత డైరెక్ట్గా చెప్పింది అమ్మాయి. మరి తీగించకుండా ఎక్కడి నుంచి వచ్చినాయని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు కవరప్ చేసుకోవడానికి 2 ప్రయత్నాలండి. ఈయన వచ్చాడు, ఇక పేటీఎం ప్యాచ్లతో పని అవ్వదు, వీళ్ళు సరిగ్గా మాట్లాడటం నిజం ఉండాలి కదా, మాట్లాడాలంటే 1% అన్న ఉండాలి. 1% లేవు, వీళ్ళు మొత్తం చెప్పింది గాల్లో వదిలిన వార్తలే. అవును, ఇటువైపు మహేష్ నుంచి కానీ యాక్టివిస్టులు కానీ మాట్లాడింది ఏంటి, డైరెక్ట్గా మీరు మాట్లాడిన మాటలు, మూర్తి మాట్లాడిన మాటలు, స్వయంగా మూర్తి మాట్లాడిన మాటలు, స్వయంగా ఈ యొక్క గౌతమి చౌదరి మాట్లాడిన మాటలు స్టేట్మెంట్లు తీసుకొచ్చి ఈగోండి మీరు మాట్లాడారని చూపిస్తున్నారు. ఒక్కటి మాట్లాడిన తప్పు, ఒక్క బూత్ తిట్టారా యాక్టివిస్టులు కానీ, ఎవరన్నా జర్నలిస్టులు బూతులు తిట్టారా, ఎవరన్నా బెదిరించారా ఈ రోజుకి మిమ్మల్ని చంపుతాం అరే మూర్తి నీ సంగతి చూస్తావు అని ఎవడన్నా అన్నాడా? ఎవడాలి, నువ్వు చేసే తప్పు మూర్తి, చిన్న పాపని రేప్ గీప్ అని చెప్పి మాట్లాడి చైల్డ్ అబ్యూజ్ చేసింది ఈ గౌతమి చౌదరి. దానికి నువ్వు వెనకాల ఉన్నావు, నీతో పాటు బీఆర్ నాయుడు గారు వెనకాల ఉన్నావు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి 24 గంటలు అవుతుంది ఇప్పుడు వరకు. బీఆర్ నాయుడు గారు మాట్లాడాలా, మీ మేనేజ్మెంట్ మాట్లాడాలా, ఎంత పెద్ద క్రైమ్ జరుగుతుంది ఇక్కడ. మనుషులను చంపుతాం అని చెప్పి ఇంత డైరెక్ట్గా మీరు బెదిరిస్తారా? పేటీఎం బ్యాచ్లో ఒకళ్ళు పెట్టారు, వాళ్ళకి మాట్లాడటం చాతగాట్లా, వాళ్ళకి ఎట్ట కవర్ చేసుకోవాలి తెలియట్లేదు. ఒక ఓల్డ్ లేడీ ముసలావిడ ఒక ఆవిడ ఉండిద్దండి, ఆ ఆంటీ వచ్చింది. అసలు ముందు ఈ యొక్క అసలు తప్పండి ధర్మ మహేష్ది, ఎందుకు తీసుకొచ్చారు అసలు దీన్ని ఏదైనా సాల్వ్ చేసుకోవాలి కానీ మీడియాకి తీసుకొచ్చింది ఎవరో, మూర్తి. మరి ఆ విషయం ఆవిడ తెలీదు, స్క్రిప్ట్ పూర్తిగా చదవాలా, సగం పేమెంట్ ఇచ్చారు ఏందని తెలియదు, సగం పేమెంట్ తీసుకొని మాట్లాడే వాళ్ళు వచ్చారు కొంతమంది. అదే ఆ ఫిక్స్డ్ రేట్ తీసుకొని, విషయం ఏంటంటే ఇలా మ్యాటర్ తెలియదు ఫస్ట్ ఎవరు వచ్చారు, ఏది సోషల్ మీడియాలో కానీ వచ్చింది గౌతమి చౌదరి వచ్చి ఇదిగోండి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది మా ఆయనకి, అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి రీతు చౌదరికి మహేష్కి తాటాకులు కట్టింది. అవును, ఏమండి తాటాకులు కట్టింది లిటరల్గా. అక్కడ ఏమీ లేదు, చప్పుడైందే తప్పితే విషయమే లేదు.
ఆ తర్వాత ఏం చేసిందండి, చంపుతాను బెదిరించింది మాట్లాడిన వాళ్ళందరినీ. అవును. చెప్తున్నా ఈ రకంగా ఈ మాటలన్నీ మాట్లాడితే వీటి గురించి తెలియదు. ఆవిడ వచ్చి ఏదో మాట్లాడింది చెప్తున్నా. సరే ఆవిడని పెద్ద అని పేర్లు ఎత్తే పెద్ద చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆవిడ ఇంతకు ముందు మాట్లాడిన మాటలు కూడా చాలా చాలా ఫూల్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏజ్ పెరిగింది బుద్ధి పెరగలేదు అనుకుంటా, పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తం దేశంలో 2 రాష్ట్రాలు వైల్డ్ అని ఏదో యూట్యూబ్ ఛానల్ అదేనా ఒక తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఇక్కడ మనం మాట్లాడేది ఒక్క తప్పు అయితే నీది మాట్లాడింది తప్పు అని రాయాలి. అవును, విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాం, విత్ ఎవిడెన్స్. వాళ్ళు ఒక్క ఎవిడెన్స్తో వచ్చారా? ఒక్క ఎవిడెన్స్. ఈ రోజుకి ధర్మ మహేష్ని కానీ రీతు చౌదరిని కానీ ఇదిగోండి అని చెప్పి పర్ఫెక్ట్ ప్రూఫ్ ఒక్కటి చూపించగలిగారా? ఏం లేవు. కారిడార్ వీడియో చూపించి బద్నాం ఎందుకు బ్లాక్మెయిల్ చేయడానికి అది అర్థమైపోయింది. నేననేది ఏంటంటే మీడియా ఛానల్స్ పూర్తిగా ఆపేసినాయి, మనం అనడానికి లేదు. కాకపోతే మీరు కానీ నేను కానీ చాలా మంది వింటుంది ఏంటంటే మీడియా ఛానల్లో చర్చ అనేది అందరికి అర్థమైపోయింది. అందరూ కావాలని కొంతమంది కామ్గా ఉన్నారు. ఎందుకు వీళ్ళే గౌతమి చౌదరే మీడియాలోకి వస్తుంది, బద్నాం చేస్తుంది, మళ్ళా నా గురించి మాట్లాడుతున్నారని చెప్పి కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకుంటుంది, డిలీట్ చేయాలి, నా గురించి ఎవరు మాట్లాడకూడదు. నాకు కూడా వచ్చింది అది. ప్రజలారా మీ అందరికీ గౌతమి చౌదరి గారు ఏదో ఆవిడ పైన ఎఫ్ఐఆర్ అయిందని చెప్తాం చూశారు, కానీ నా వీడియోలు డిలీట్ చేయించండి అని ఆవిడ మా అందరికి నోటీసులు పంపించింది. నోటీసులు రాంగ్ అడ్రస్లు పెట్టి మరి. సో చెప్తున్నా, వదరా వెళ్ళారు, గ్యాగ్ ఆర్డర్ తీసుకుని వచ్చారు. ఇక్కడ కూడా ఆర్డర్ చూసారా? ఏం చేశారు తెలుసా? ఇక్కడెక్కడ పెట్టలా, వరంగల్లో పెట్టారు కేసు. వరంగల్లో ఆమెమో నందిగామ అడ్రస్ ఉండేదేమో ఇక్కడ ఆర్డర్ ఏమో ఎక్కడి నుంచో తెచ్చి, సరే అవి పక్కన పెట్టేసింది. ఎందుకంటే జ్యుడిషియరీ నుంచి వచ్చింది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, దానిలో ఏమున్నాయి అనేది పక్కన పెట్టేసింది. ఓకే, విషయం ఏంటంటే ఆవిడే వచ్చి మాట్లాడి అందరి మీద అందరికి తాటాకులు కట్టింది, అందరిని బెదిరిచ్చేసింది. ఇక్కడ ఎవరు బెదిరించారు? ఈ రోజుకి ఈయన జబ్బలు తరుచుకుంటాడు, నన్ను చంపుతారా కొడతారా ఇది నా అడ్రస్ అని చెప్పి. ఏంది సార్, ఎందుకు కొడతారు, ఎందుకు చంపుతారు సార్ ఆయన్ని? అసలు ఎందుకు కొడతారండి చెప్తేనండి, ఆయనే అందరిని బెదిరించి విక్టిమ్ మళ్ళీ ఉల్టా. నెక్స్ట్ నాకు నేను అడుగుతుంది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా, నేను అసలు గౌతమి చౌదరి గారు పక్కన పెట్టేసింది. ఇప్పుడు అసలు మ్యాటర్ అంతా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు, మూర్తి గారు. ఇప్పుడు తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిద్ది అనేది చూద్దాం. వీళ్ళిద్దరూ కలిసి మరి ఆయన అంటున్నాడు కదా, ఆయనకుంది ఆయన మొత్తం ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్తుండు. చైల్డ్ అబ్యూజు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి జరిగినాయి అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ బుద్ధి లేనోడు ఇచ్చాడు మూర్తి. ఇప్పుడు ఎందుకంటే నన్ను చంపుతాను, నా తల్లిదండ్రులను చంపుతాను, వాడు ఏమనుకుంటున్నాడు వాడి గురించి, ఏదో అనుకుంటున్నాడు, నలుగురితో తిరిగి 4 సంవత్సరాలు దీనిలో ఉండేసరికి నేను ఏదైనా చేయగలను. కామన్ పీపుల్తో పెట్టుకున్నాను నేను డే 1 అని చెప్తున్నా. కామన్ పీపుల్ బాక్స్ బద్దలైద్దని చెప్తున్నా ఫస్ట్ థింగ్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడుకున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎందుకంటే ఈయన్ని జర్నలిస్ట్ కింద నేను చూడలేదు, మూర్తిని ఎందుకంటే ఒక్కొక్క పేజీ, ఎందుకనంటే ఒక్కొక్క పేజీ తిప్పడం స్టార్ట్ చేశాక మూర్తిది ప్రతి పేజీలో ఉన్నదంటే చదువుతుంటే చిరాకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చాలా పేజీలు తిప్పాము అవన్నీ. ఇప్పుడు ఎందుకులే అందరూ ఎందుకులే అంటున్నారు, పోన్లే ఎందుకు ఇప్పుడు అర్థమవుతుంది. అందరూ ఏమంటారంటే అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటాడు, ఎందుకనంటే ఈయన బతుకు బయటపడకుండా ఉండటానికి, ఏదో ప్రజలకు సేవ చేద్దామని కాదు. అందరికీ తల ఒక పేజీ తెలుసు, అందుకని చెప్పి అందరితో సఖ్యతగా ఉన్నాడు. ఏదైనా పుచ్చుకుని ఎవరితోనో సున్నం పెట్టుకుంటే, ఏదైనా పార్టీతో సున్నం పెట్టుకుని అందరూ కలిసి బయట వేస్తారని ఆయనకు అర్థమైపోయింది. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలా రిక్వెస్టబుల్గా పొలైట్గానే అడుగుతుంది, మీరు ఏం జరుగుతుందనేది చూస్తున్నారు, అంతా మీకు అర్థమవుతుంది. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా అడిగేది ఏంటంటే, గౌతమి చౌదరి ఒక 4 రోజుల కిందట నాకు అన్యాయం జరిగిందో అనుకుంటూ వచ్చింది. దాని తర్వాత కేసు ఏం ఫైల్ చేసింది? గృహహింస. అందరికీ తెలుసు గృహహింస కేసు అయినది 490, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మా ఆయనకి అక్రమ సంబంధం ఉందని 2 వీడియో టేపులు తీయించింది, దాంట్లో ఏమీ లేవు. వాటిల్ని టెలికాస్ట్ చేశారు. TV5 చాలా అతిపెద్ద క్రైమ్ చేసింది, పక్కన పెట్టేసింది. ఎందుకంటే అది విల్ఫుల్గా, TV5 విల్ఫుల్గా అవును కావాలని ఒక ఈవిల్ మోటివ్తో ఈ యొక్క వీడియో టెలికాస్ట్ చేయడం జరిగింది. మిగిలిన అన్ని శాటిలైట్ ఛానల్స్, చాలా ఛానల్స్ ఏమనుకున్నాయి అంటే TV5 లాంటి సంస్థ ఆర్గనైజేషన్ వేసింది అని అంటే దీనిలో ఎంతో కొంత నిజం ఉంటుంది అని చెప్పి మీరు కూడా దాన్ని టెలికాస్ట్ చేశారు, తప్పులేదు. ఇప్పటికీ ధర్మ మహేష్ ఏం వెళ్ళింది, మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నిజాయితీకి అన్యాయానికి నిజానికి తేడా చెప్తున్నాను. ఏమైనా బ్లాక్మెయిల్ చేసి కోర్టు నుంచి మళ్ళీ నా వీడియోలు డిలీట్ చేయాలని వచ్చింది. ఈ రోజు వరకు ధర్మ మహేష్ నా చేయమని చెప్పాడా? లేదుగా. ధర్మ మహేష్ ఏంటి నిజం మీద నుంచి ఉన్నాడు, అర్థమవుతుందిగా, వేసుకున్నారులే అని ఏదో రోజు తెలుస్తుందని. సో అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాని మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే,
మీరు టెలికాస్ట్ చేశారు, పరువు ప్రతిష్టలు భంగం కలిగింది, దానికి ఏం పేమెంట్ చేయమంటలా. నేను రిక్వెస్ట్ చేసి అడుగుతాను ఇప్పుడు మీడియాని. వాళ్ళ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏది కాకాని వెంకటరత్నం గారు సమ్ మినిస్టర్ అండ్ ఒకప్పుడు ఏది మన ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటా కూడా, చాలా లెగసీ ఉన్న ఫ్యామిలీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారు అందరూ కలిసి ఇన్ ద సెన్స్ మీరు తెలియకే చేశారు, వేశారు. ఇప్పుడు ఆయన పొరువు అయితే వెనక్కి రాదు. సో ఆయన గురించి ఈయన మంచోడు అని వేయాల్సిన పని లేదు. ఇక్కడ దాకా పేజీలు తిప్పాం కాబట్టి మిగిలిన పేజీలు మీరు తప్పగలుగుతారా అని అడుగుతున్నాను. ఏది మూర్తికి సంబంధించిన పేజీలు ఇప్పుడు నుంచి మిగిలిన పేజీలు మీరు తిప్పండి. ఎందుకంటే అన్యాయానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కామన్ మ్యాన్ని మీరు వేసేసారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం దుమ్ముదులు పెట్టారు. దుమ్ముదులు వేసారు, ఏదో అన్యాయం జరుగుతుందని వేసారు. కానీ ఆ పరువు వెనక్కి రాదు కదా. ఇప్పుడు మూర్తి సబ్జెక్టు విత్ ఎవిడెన్స్లు క్లియర్గా, ఎవిడెన్స్లు మీకు చూపించాల్సిన పని కోర్టులో సబ్మిట్ చేసే ఎవిడెన్స్లు పక్కన పెట్టేసి కోర్టులో చూపించుకుంటారు. డైరెక్ట్గా వీళ్ళు స్టేట్మెంట్లు, ఆ అమ్మాయి మా లైవ్లో మాట్లాడింది పిల్లని రేపు చేస్తే ఏమైంది ఇట్లాంటి మాటలు, లేదనంటే చంపుతామని బెదిరియటం, లేదంటే ఫస్ట్ వాళ్లే టెలికాస్ట్ చేసి టీవీ5లో టెలికాస్ట్ చేసి మూర్తి టెలికాస్ట్ చేసి దగ్గర ఉండి మళ్ళా తర్వాత డబ్బు తీసుకున్న మీడియా అని చెప్పి మీ ఛానల్ మాట్లాడి, సరే అర్థం కదా. సో దీనిలో న్యాయం చేయండి, మిగిలిన పేజీలు మీరు తిప్పండి అని అడుగుతున్నాను. తిప్పాల్సిన అవసరం ఉందంటున్నాను నేను. జర్నలిజంకి తేడా చూపించండి అంటున్నాను. జర్నలిజం మీ దగ్గర ఉంది, టీవీ5లో ఉన్న మూర్తి దగ్గర ఎర్నలిజం ఉంది. జర్నలిజం కాదు అది, అదే కదా చేసింది. బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు. అప్పుడు వేణుస్వామి ఏం చేసినా అదే చేశారన్నారు. అతను నోరైతే మనుషుల మీద బ్రతికేవాడు కాబట్టి నోరు నొక్కేశారు. వేణుస్వామి గారికి సంబంధించిన 5 కోట్లు డిమాండ్ చేశారు. వాస్తవం అవాస్తవం పక్కన పెట్టండి. అసలు వేణుస్వామిని బ్లాక్మెయిల్ చేయడానికి కారణం ఎవరు? అసలు అంత అన్పాపులర్ చేయాలన్న ఐడియా ఎవరికి వచ్చింది? అదే మూర్తి గారు వేణుస్వామిని ఇది అన్పాపులర్ చేయడానికి ఒక లేడీ దోహదపడింది. ఆ లేడీ ఎవరు? ఏంటి ఇక్కడ కూడా మళ్ళీ లేడీ వేణుస్వామిని టార్గెట్ చేసి 5 కోట్లు డిమాండ్ చేయడానికి కారణమైన లేడీ ఎవరు? ఆ లేడీ చెప్పిన తర్వాతే మూర్తి 5 కోట్లు అడగటం జరిగింది అనేది నానుడి. చెక్ చేయండి, ఆ పేజ్ తిప్పండి. ఇప్పుడు తిప్పండి, తీయండి. తీసిన కొద్దీ తొవ్విన కొద్దీ వస్తాయి ఏం చేసిన అక్రమాలు. ఒక్కొక్కళ్ళు వచ్చి చిన్నప్పుడు నేను చూసాను, చిన్నప్పుడు ఒకటే గుంట్లో వచ్చబోసాం, లేదంటే ఒకటే కంచంలో తిన్నాం కాదండి ఆయన చేసి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను సార్, ఎవరినైనా మీడియాని అడుగుతున్నా, ప్రజలను అడుగుతున్నా, మీరు 90 మంచి పనులు చేసి 10 తప్పులు చేస్తే ఒప్పుకుంటారా? కరెక్టా? అది ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. మీరు మూర్తి మంచి పనులు చేశాడంటున్నారా? మంచి పనులుగా చెబుతున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పి మనకు తెలియని విషయాలు ఏ ఉండుంటాయి కదా. ఇప్పుడు కొంతమంది వచ్చారు, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నాను. ఏదో ఒక 2 జర్నలిస్టులు వచ్చి వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉంటుంది, ఈయనలాగా కాదు కదా, ఈయన మూర్తిలాగా కాదు కదా, వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు ఏదో పాపం ఏదో రోజున సాయం చేశాడులే అని చెప్పి. ఇప్పుడు అశోక్ గారే ఉన్నారు అనుకో ఎగ్జాంపుల్, అశోక్ గారే ఉన్నాడు, పాప ఆయన మంచోడండి అని అన్నాడు కదా. అన్ని మాట్లాడినా మీరు కరప్షన్ డబ్బు తీసుకొని ఇది చేశారని అన్ని మాటలు మాట్లాడినా పాపం అన్నయ్య మాటలు తిట్టే మాటలు తిట్టి అశోక్ గారు ఏమన్నాడు, మంచోళ్ళేండి అని అన్నాడు. సో నేను అంటుంది ఏంటంటే, ఆ మంచిని పక్కన పెట్టి తప్పుడోడు అయితే తప్పుడోడు అని చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ సమాజానికి చాలా ప్రాబ్లం. చీడపురుగులు లాంటి వాళ్ళని చెప్తున్నాను. కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఇటువంటి వాడు ఒకడు ఉన్నారంటే చీడపురుగు. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలంటే సాక్ష్యాలు ఏం తెచ్చి చూపించాలి? వాళ్ళు ఇప్పుడు వరకు ఏమైనా సాక్ష్యాలు చూపించారండి? ఏమైనా పనికొచ్చే సాక్షి ఒక్కటి చూపించారా? 498 గ్రోహెమ్స్ కేసు తప్పితే మిగిలిన ఏం చెప్పి కిడ్నాపింగ్ పెట్టారా, రేప్ పెట్టారా, మర్డర్ పెట్టారా, 10 మంది దోపిడీ ఏమైనా పెట్టారా, బ్లాక్మెయిల్ చేయడానికి ఏమైనా ప్రూఫ్లు చూపించారా? ఈయన దగ్గర ఉన్నాయండి ప్రూఫ్లు, అవి చూడండి. రేపు సబ్మిట్ చేయబోయే ప్రూఫ్లు ఒక్కొక్కరికి గుడ్డలు ఊడిపోతాయి అని చెప్తున్నాను నేను. వీళ్ళు సబ్మిట్ చేయబోయే ప్రూఫ్లకి గుడ్డలు ఊడిపోతాయి. మూర్తి అనుకున్నాడు ఏమీ లేవు, వాళ్ళ దగ్గర ఏముంటాయిలే, ఏదైనా మేనేజ్ చేయగలను అనుకున్నట్టున్నాడు. అందుకే కోర్టు కూడా ఇప్పుడు వెళ్తే క్వాష్ చేయలేదు కదండి, చేయలే అడుగుతారండి, తర్వాత సబ్మిట్ చేస్తారు చూడండి. లేదనంటే సుప్రీంకి వెళ్తారు వాళ్ళు. సుప్రీంకి వెళ్ళి అక్కడ చూపిస్తారు ఏ ఎవిడెన్స్ ఎట్ట ఉన్నాయి ఏంటి, అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అంత పిచ్చితనంగా ఏం చెప్పలేదు. అనవసరంగా వచ్చి కొంతమంది మాట్లాడారు, యాక్టివిస్టులు తిట్టడం, చంపుతాం అంటాం. ఈయన సస్పెన్స్ ఎంత మెయింటైన్ చేస్తుంటే నేను మొత్తం చూపిస్తా అంటూ ఎవరో వైసీపీ ఎమ్మెల్సీ అంటాడు. ఆ వైసీపీ ఎమ్మెల్సీ పేరు చెప్పే దమ్ముగోళ్ళు లేని రిపోర్టింగ్ ఎందుకు సార్? మళ్ళీ కాసేపు ఏమంటాడు, ఇప్పుడు టీడీపీఏ చేసింది అంటాడు. ఏది సారీ టీడీపీఏ, ఈ అమ్మాయి వెనకమాల గౌతమి చౌదరి వాళ్ళ ఫ్యామిలీ టీడీపీ అన్నాడు అనుకోండి. అయితే ఈ ప్లానింగ్ అంతా చేసింది టీడీపీనా?
హనీ పాడింగ్ చేసి టీడీపీ చెప్పిందా ఏది మూర్తి నువ్వు 5 సార్లు ఆ ఇంటికి వెళ్ళరా 6 సార్లు ఆ ఇంటికి వెళ్ళరా పద్దాగా అసలు ఏమండి ఒకటి అడుగుతాను సార్ ఈ కేసు అంతా పక్కన పెడితే మనం డే 1 రోజు ఏం చెప్పాం ఈ చాలా దూరం వెళ్తుందండి పొలిటీషియన్లు రిపోర్టర్లు పోలీసులు అందరికీ అంటగడతారు జడ్జిలు అంటగడతారు అన్న ఫస్ట్ ఏం చెప్పా నేను పోలీసులు ఫస్ట్ ఏం చెప్పా జర్నలిస్టులు వచ్చారు లిస్టులకి తర్వాత ఏం చెప్పా పోలీసులు వచ్చారు తర్వాత ఏం చెప్పా పొలిటీషియన్స్ వచ్చారు తర్వాత జడ్జెస్ వచ్చారా ఆమె ఇచ్చింది కదా జడ్జిలు డబ్బులు తీసుకున్నారు అందరి పేర్లు ఎప్పుడు ఈ కేసు ఈ రోజు స్టార్ట్ అవుతుంది అన్న రోజు ఫస్ట్ వీడియో ఇదిగో ఇట్లా జరిగింది ఇలా జరగబోతుంది అని చెప్పి ఆ రోజు చెప్పాను నేను అవును ఎందుకంటే దాట్ ఈస్ ఎ క్రిమినల్ సైకాలజీ క్రిమినల్స్ ఎట్టే బిహేవ్ చేస్తారు క్రిమినల్స్ ఇలా చేశారు కాబట్టి ఉన్నట్టు చెప్పి ఇది కూడా చేస్తారు నెక్స్ట్ ఇక్కడ వరకు చెప్పినట్టయితే సార్ నెక్స్ట్ గౌతమి చౌదరి చుట్టూ ఎవరు చేరతారు ఏం చేస్తారు చెప్పా కదా నెక్స్ట్ జరగబోయే ప్రెడిక్షన్ ఆ రోజు చెప్పా నెక్స్ట్ నీ పక్కన క్రిమినల్ చేస్తారు ఇప్పుడు గౌతమి చౌదరి నిండా మునిగిపోయింది మునిగిపోవడం అంటే పొరుగు ప్రతిష్టలు అన్నీ పోయినాయి ఈ టైంలో ఆమె దగ్గర డబ్బు ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఎట్టయినా నేను గెలవాలి నా పోగొట్టుకున్న పొరుగుని వెనక తెచ్చుకోవాలనే క్రమంలో ఉంటుంది నేను నెక్స్ట్ ప్రెడిక్షన్ లేదు కావాల్సిందే పొరుగు పొరుగు నా బాగా క్లోజెస్ట్ అసోసియేట్ నా మూర్తి పొరుగు పోయింది అసలు దీన్ని వదిలిపెట్టకూడదు అనే క్రమంలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర క్రిమినల్స్ చేరుతారు ఇప్పుడు క్రిమినల్స్ చేరి డబ్బు ఉంది కదా క్రిమినల్స్ చేరి నేను ఎట్ట చేద్దాం వాటిని ఎట్ట కారుతో గుద్దిద్దాం లేదా ఈయన ఇక్కడ చంపుదాం ఈయన పాయిజన్ పెట్టి చంపుదాం లేదంటే ఒక అమ్మాయితో వీడికి మెసేజ్ చేపించి హనీ పాటింగ్ చేద్దాం ఈయన్ని ఎక్స్పోజ్ చేద్దాం నన్ను ఎక్స్పోజ్ చేయండి నేను కావాలి వచ్చి నేను అట్లాంటి జరిగింది అనుకుంటే జరిగిందని చెప్తాను నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు చెప్తున్నా సెక్షువల్ హంగర్ ఎవ్రీ మెన్ హ్యాస్ దట్ ఓకే అవి అడ్వాంటేజెస్ అలాంటి చేసే ఉంటాయి ఎవరో ఒకళ్ళని ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన ప్రశ్నించిన ఒక్కళ్ళని వాళ్ళు ఏదన్నా రాంగ్ ప్రూవ్ చేసిన ఏమవుద్ది ఇవన్నీ అబద్ధాలని ప్రూవ్ చేద్దాం చూసారుగా మొన్న ఫోటో ఒకటి పెట్టి స్కాన్ చేశాడు కట్ చేసి పెట్టాడు ఏం చూడగా ఒక సీనియర్ జర్నలిస్టు ఇట్లా వైసీపీ టీడీపీల మధ్య ఈ పెద్ద పెద్ద పార్టీల మధ్య జరిగేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి ఇట్లా చూపిస్తారా పెద్ద విషయాల గురించి చెప్తాడా ఏమండి ఇది అని చెప్తున్నా కదా అలవాటు అయిపోయింది తిమ్మిరి బొమ్మిరి చేద్దాము మసిబూసి మారేడుకాయ చేద్దాము ఉంది మనం అప్పటి నుంచో చేసే వాక్ కలయి కదా అనేసి అదే మసిబూసి మారేడుకాయ చేద్దాం అనుకున్నాడు ఇది ఇక్కడ కూడా ఇద్ది అనుకున్నాడు సరైన మొగుడు తగిలాడు ఇప్పుడు తెలుస్తుంది నీ మొగుడు సరైన మొగుడు అడ్వకేట్ అని చెప్తున్నాను నేను అది నేను క్రిమినల్లా అడ్వకేట్లు అందరు క్రిమినల్ అండి నాకు అర్థం కాక అడుగుతా ఏ రోజైనా గౌతమి చౌదరికి సంబంధించిన అడ్వకేట్లను అంటాం కానీ మనం గౌతమి చౌదరిని ఒక మాట అంటాం కానీ మూర్తిని ఏమన్నా అంటాం కానీ మూర్తి గురించి ఎందుకు అంటున్నాము మూర్తికి ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యాక రోజు చెప్తున్నాం మూర్తి గారు మీ దగ్గరికి వస్తుంది మీరు రెస్పాండ్ అవ్వండి గౌతమి చౌదరికి సంబంధించి ఇలాంటి స్టేట్మెంట్స్ చేసింది ఒక చిన్న పాపని 3 ఏళ్ల పాపని ఈ రకంగా మాట్లాడింది ఫోక్సో పడిద్ది అట్ ద సేమ్ టైం జర్నలిస్టులని ఇట్లా బెదిరించి ఇలా సోషల్ యాక్టివిస్టులని ఈ రకంగా చంపుతామని బెదిరించి స్టేట్మెంట్లు ఇచ్చి ఫోటోలు పెట్టింది మీరు రెస్పాండ్ అవ్వాలంటే 2 రోజులు టైం 3 రోజులు టైం ఇచ్చినా రెస్పాండ్ అవ్వకుండా చూస్తా అందరి సంగతి చూస్తా జర్నలిస్టులు డబ్బులు తీసుకొని బెదిరించే ధోరణి తర్వాత సరే బిఆర్ నాయుడు గారు మీరన్నా రెస్పాండ్ అవ్వండి మీ ఛానల్ పొరుగు పోయిద్ది మీ జాగ్రత్త అండి మీరు రెస్పాండ్ అవ్వండి ఆయన ఇప్పుడు ఏంటి ఉల్టా మళ్ళీ వచ్చి లైవ్లోకి వచ్చి ఎంత ధైర్యం అండి ఇంత క్రైమ్స్ చేస్తా లైవ్లో ఇదిగో ఇట్లా చేస్తున్నాం అని చెబుతూ బిఆర్ నాయుడు గారి పేరు తీసుకుని అనుకుంటా ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్తాడండి నాకు అర్థం కాక అడుగుతా ఇవన్నీ చేస్తూ ఇక్కడ క్లియర్గా చూడండి క్రైమ్స్ చేస్తున్నారు క్రిమినల్లా మారారు పొలిటీషియన్ పేర్లు కూడా ఎత్తి అంతా తీసుకెళ్లి వైసీపీ చేస్తున్నారంటారా ఏమన్నా బుద్ధి ఉందా అసలు మూర్తికి వైసీపీ అంటున్నాడు ఆ అమ్మాయి వీడియోలు మాట్లాడుతూ నేను వైసీపీ దాన్ని కదా అదే చెప్తున్నా కదా ఫ్యామిలీ కదా నా మీద ఎలా ట్రోల్ చేస్తారు నువ్వు అడగాల్సింది ఎవరిని అడగాలి వైసీపీ పార్టీని తీసుకొచ్చిన మూర్తిని అడగాలి నువ్వు వెళ్ళి ఎవరిని అడుగుతున్నావు వెళ్ళి ఎవరిని అడుగుతుంది ఎవరైతే మీడియాలో ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని అడుగుతున్నా ఇంకోటి ప్రశ్న ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కళ్ళు అడగాల్సింది ఏంటంటే ఒకటే క్వశ్చన్ అందరు మర్చిపోతున్నారు సబ్జెక్ట్ మూర్తికి పడే ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో వచ్చిన మూర్తికి పడే శిక్షలు మూర్తికి పడే ఇక అయిపోయింది అది ఏం జరుగుతుందో అది జరుగుతుంది పక్కన పెట్టండి అందరూ గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ ప్రశ్న గౌతమి చౌదరి నీకున్న ప్రాబ్లం ఏంటి నువ్వు ఎందుకు మీడియాలోకి వచ్చి గోల్ చేస్తున్నావు ఆ ప్రాబ్లంని ఒక పేపర్ మీద రాసి ఇది నా ప్రాబ్లం అని చెప్పి నీకు నోటితో చెప్పడం రాకపోతే పేపర్తో రాసి పేపర్ స్టేట్మెంట్ నీకున్న ప్రాబ్లం ఏంటి గృహహింస లేదా ఇంకో హింస అయితే రాసుకో కోర్టుకి వెళ్ళు తేల్చుకో
నువ్వు అక్రమ సంబంధాలు ఈ సంబంధాలు తాటాకులు కట్టాల్సిన అవసరం లేదు, కట్టావు, ఏమీ లేని వీడియో అయితే అయిపోయింది అది, ఓకేనా. దానివల్ల నువ్వు ఎందుకు చేస్తున్నావు, డిఫర్మేషన్ ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికి. ఓకే, దానికి నీ ఆన్సర్ అక్కర్లేదు, డైరెక్ట్ ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, బ్లాక్మెయిల్ చేయడానికి, అంతే కదా. అంతే. మూడోది ఏంటి, రవి మీ ఇంటికి ఎందుకు వచ్చాడు, ఆ 10 కోట్లు అడగటానికి. ఎవరు పంపించారు, ఎందుకు వచ్చాడు. ముందు రోజు TV5లో ఇంటర్వ్యూ అయితే మహేష్ గురించి అంత ఎగనెస్ట్గా మీరు మాట్లాడి, ఇగోండి అది నా ఆధారాలు ఉన్నాయని చెప్పి వంకర టింకర్ మాటలు మాట్లాడి, అంబర్పేట శంకర్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడి, రెండో రోజు సంధికి ఎందుకు పంపించారు, బ్లాక్మెయిల్ చేయడానికి. ఓకే, తర్వాత 3 నెలల పాపని, శేఖర్ భాష డాటర్ని తలకాయ, సభ్య సమాజం తలకాయ దించుకునేలాగా మాట్లాడిన ఈ యొక్క గౌతమి చౌదరి స్టేట్మెంట్స్ గురించి వాళ్ళు ఎవరు అలా మాట్లాడారు, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నే ఒక్కసారి నోరు దాటి వచ్చిందంటే ప్రశ్నే. క్షమాపణ క్షమాపణ చెప్పాలి. ఎలాంటి క్షమాపణ అంటే చెప్తున్నా కదా, చెప్పాల్సిందే. నాట్ ఓన్లీ యూ, నీ అనుకున్న మూర్తి చెప్పాలి. ఇప్పుడు మూర్తి నా అనుకున్న బిఆర్ నాయుడు గారు కూడా క్షమాపణ చెప్పాలి. సమయం నాకేం తెలియదు ఇలాంటి కామెంట్స్ గురించి, నేను ఎక్కడో ఉన్నానని చెప్పమని కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. రెండోది, చిరంజీవి గారి టాపిక్ ఏంటంటే కేసీఆర్ గారు అండి. కేసీఆర్ గారి కాలి గోటి ధూళి ఉంటుంది కదా, ధూళిలో ఒక అణువు కింద కూడా పనికిరాని మూర్తి కేసీఆర్ గారి పేరు ఎత్తాడా? అసలు ఎత్తడం ఏంటండి, అసలు కామెడీ అయిపోయాడా నీకు మూర్తి? కేసీఆర్ గారు అంటే కామెడీ అయిపోయిందా? చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకులు, సమాజ సేవ, ఒక యాజ్ పొలిటీషియన్గా సౌమ్యుడు, ఎన్నో కోట్ల మంది ఈ యొక్క ప్రేమని, ఆ యొక్క అభిమానాన్ని చూరగొన్న చిరంజీవి గారిని ఎగ్జాంపుల్ తెస్తావా? దేని తెస్తావు? అసలు మీరు చేసిందే ఒక దరిద్రం, టీవీల్లోకి రాకూడని దరిద్రం, ప్రపంచానికి వినపడకూడని దరిద్రం. మీ కష్టాలు కన్నీళ్లు పక్కన పెడితే అడ్డమైన నోటుకొచ్చిన నీచమైన లేకి మాటలు, లేకి వ్యవహారాలన్నీ చేసి హీరోల పేర్లు, పెద్ద పెద్ద హీరోల పేర్లు, పవన్ కళ్యాణ్ గారి పేరు, పవన్ కళ్యాణ్ నీకు రెస్పాండ్ అవ్వాలా, పవన్ కళ్యాణ్ గారు నీకు రెస్పాండ్ అవ్వాలా, చిరంజీవి గారు ఎగ్జాంపుల్ తెస్తావు పళ్ళాలు గిళ్ళాలని. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నావు, నువ్వు అడిగావు అవతల ఇంట్లోకి ప్లేట్లు తీసుకొని వెళ్ళాలనే క్వశ్చన్కి క్లియర్గా ఏం ఎగ్జాంపుల్ చెప్పామండి మనం. మీరు వెళ్ళేటప్పుడు బిఆర్ నాయుడు గారి ఇంటికి వెళ్ళి రోజు భోజనం చేసి ఆ ఇంట్లో రోజు ఇట్లానే వీడియోలు చేస్తారా అని అడిగాం కదా. ఇంట్లో ఎవరు లేని సమయంలో బిఆర్ నాయుడు గారి ఇంటికి చేస్తారని అడుగుతున్నావు. ఎందుకు ప్రాబ్లం? నీ వెనకొంది బిఆర్ నాయుడు గారు అన్నావు కాబట్టి బిఆర్ నాయుడు గారి పేరు ఎత్తాం మనం. ఇంకొకళ్ళు కనీసం కామన్ పీపుల్ ఎగ్జాంపుల్ కూడా తీయలే మనం. అవును, డైరెక్ట్ బిఆర్ నాయుడు గారిని ఎందుకు అన్నావు? వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి అక్కడ భోజనం చేసి అక్కడ వీడియోలు పెడతావని. నా వెనకొందో ఈయనన్నావు. నువ్వు ఎగ్జాంపుల్ ఏం తెస్తున్నావు? చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంది అసలు ఏమండి? చిరంజీవి ఫ్యాన్స్ కొంచెం ఆలోచించండి. చిరంజీవి గారికి ఏం సంబంధం అండి? మూర్తి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నం తినడానికి, ఆవిడ మీడియాకి తీసుకొచ్చి మాట్లాడటానికి ఇప్పుడు చిరంజీవిని ఎగ్జాంపుల్ ఎందుకు చేయాలి? ఇప్పుడు చిరంజీవి గారే వేరే కేసులు పెట్టి ఆయన సామ్యుడిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన ఎందుకు తీయాలి? చిరంజీవి ఫ్యాన్స్ ఏమైనా పిచ్చోళ్ళ? ఇంత నీచంగా తయారైంది, ఇంత నీచంగా తయారైంది. చూడండి, తప్పించుకోవడానికి మార్గాలు లేక పవన్ కళ్యాణ్ గారి పేరు వీళ్ళు ఎందుకు వాడారు అనుకుంటున్నారు? నేను చెప్తానండి, ఎగ్జాంపుల్ చెప్తా. Day 1 రోజు ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు ఆవులు గేదెలను చంపేస్తున్నారు, ఇది అమ్ముకుంటున్నారు, ఎందుకు? హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రావాలని, సపోర్ట్ రావాలి. చంద్రబాబు గారి పేరు ఎందుకు ఎత్తిండు? పార్టీ బ్యాకింగ్ కావాలి. వైసీపీ, నేను చౌదరి అని చెప్పింది టీడీపీ నుంచి రావడానికి, రెడ్డి అని చెప్పింది వైసీపీ నుంచి రావడానికి. చూడండి, వీళ్ళు ఏమనుకోండి, ఇదంతా ప్లానింగ్ ఎవరు చేపిస్తున్నారు? ఫస్ట్ వీడియో చేసి ఫస్ట్ ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నువ్వు మీడియాకి రా, నా దాంట్లో చేశారంటే అందరూ టెలికాస్ట్ చేస్తారు. ఎందుకంటే యాక్చువల్గా ఇంతకు ముందు కేసులు ఆపేద్దాం అనుకున్నారు చాలా మంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇట్లాంటి దరిద్రాలను పూర్తిగా స్టడీ చేసాకే వేద్దాం అనుకున్నారు. వీళ్ళని చూసేసరికి ఓహో దీనిలో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదో ఉందనుకుని వేసారు, వాళ్ళకి తెలియక. మిగిలిన మీడియా ఛానల్ మూర్తి వల్ల ఇదంతా జరిగింది. అన్ని ఛానల్ మూర్తి వల్ల, మొత్తం అన్ని ఛానల్ మూర్తి ఛానల్ ఏం కానీ ఇంకేముంది, మూర్తి ఛానల్ అని అంటారు కదా అందరూ. బివి నాయుడు గారు ఎందుకు అంటారు? టీవీ మూర్తి ఛానల్. అది చూసి అందరూ వేసేసారు. ఇప్పుడు ఏముందండి ప్రూఫ్? అంత బద్నాం చేశారే, హీరో ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని అందరు ఫోటోలు వేసారే, ఏం ప్రూఫ్? హీరో ఆయన చేసిన క్రైమ్ ఏంటండి చెప్పండి? నేను అడుగుతున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తాన్ని అడుగుతున్నా, ఆయన చేసిన క్రైమ్ ఏంటండి? మర్డర్ చేశాడా, మానభంగం చేశాడా, ఇంకోటి చేశాడు, దొమ్మి చేశాడు, దోపిడీ చేశాడు, ఏం చేశాడు? వాళ్ళకి సివిల్ ఇష్యూ ఉంది. మనుషులు ఏమైనా పంపించు ఏమన్నా ఉందా? ఏమి లేదు. 498 ఆస్తి ఎత్తానంటుంది చాలక నాకు ఇది అంతా కావాలంటుంది, మొత్తం ఊరు మొత్తం కావాలి. శ్రీరామచంద్రుల వారు గుర్రాన్ని తీసుకొని అశ్వమేధం యాగం చేస్తే ఈ మూర్తి ఒక గాడిదని తీసుకొని
అశ్వయాదవ యాగాన్ని బయలుదేరాడు, కనిపించింది అంతా నాదే, ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్ళి దూరాలి, ఏ కొంపలో పడితే ఆ కొంపలో దూరాలి, ఏది పడితే అది లాక్కోవాలని ఇట్లా స్టార్ట్ చేశాడు. చూశారు కదా, వీళ్ళు కీచకులు వీళ్ళు. చెప్తున్నా కదా, ఒక్కొక్క రోజు వీళ్ళ మీద ఉన్న అభిప్రాయం మారుతూ వచ్చింది. ఈ రోజు కూడా వెళ్ళి జడ్జి ముందు, సార్ మా పొరుగు పోకేమైంది, నీ పొరుగు కాదు, TV5 పొరుగు కాదు సార్ పోయేది, TV5 కాదు, TV5లో ఉన్న మిగిలిన స్టాఫ్ ఉంటారు చూసావా, వాళ్ళ పొరుగు పోయేది. ఎప్పటి నుంచో ఆ ఛానల్ నమ్ముకొని కష్టపడి ఒక ఇటుకిటికి పేర్చి ఈయనేమి మొత్తం కట్టలేదు. అక్కడ ఉన్న PCR వ్యాన్ డ్రైవర్ దగ్గర నుంచి, అక్కడ ఉన్న కెమెరాలు మోసే వాళ్ళ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, అసిస్టెంట్ల దగ్గర నుంచి అందరూ కలిసి చేస్తే TV5 అయింది. ఈయన పీకింది లేదు, చచ్చింది లేదులే కానీ చెప్తున్నా, వాళ్ళందరూ కూడా ఎవరికైనా వెళ్తే సాటి జర్నలిస్ట్ అంటారు, ఏందా మీ TV5 డెఫినెట్ గా అంటున్నారు. ఇప్పుడు అదే కదా నేను కూడా మొరబెట్టుకుంది హైకోర్టులో. అక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి, ఎక్కడ మొరబెట్టుకోవాలి, నువ్వు చేసిన తప్పులు ఆడ మొరబెట్టుకుని నాకు రిలీఫ్ ఇవ్వమంట. అంటే గౌతమి చౌదరి గారు నా మీద కేసు పడింది, 2 రోజులు క్వాష్ అయిపోయింది అంది ఆవిడ. అదే అనుకో 2 రోజులు చేసి కనిపించిందిగా, క్వాష్ లేదుగా 35 రోజుల వరకు అసలు సమస్య లేదుగా. అది సో ఈ రకంగా ఇంత నీచాన్ని నేను ఎక్కడ చూడలా. మాట్లాడతారు అనుకుంటున్నారు కానీ కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు ఎవరు జర్నలిస్టులు. మీరు చూడండి, నేను ఎందుకంటే పేర్లు ఎద్దలుచుకోవట్లే, అసలు వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకోవాలి. కాకపోతే నాకు కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు కదా జర్నలిస్టులు, వాళ్ళు మాట్లాడితే ఎట కవర్ చేయాలి అర్థం కానీ మంచోడు వెళ్ళండి అని పాపం అనేసి ఎందుకు ఫీల్ అవుతాడని. మూర్తి ఏంటి వెనక నుంచి, బాబు మీరు వెళ్ళండి, పిఆర్ టీమ్ని డబ్బులు ఇచ్చి పిఆర్ టీమ్ని పంపుతున్నాడు. కొంతమంది జర్నలిస్టులకి ఏమో చూడు నీకు అప్పుడు హెల్ప్ చేసే కదా, నువ్వు కూడా వెళ్ళి మాట్లాడు లేనిపోయింది 4 రోజులకు ఉంది. చిన్న జర్నలిస్టులు కూడా ఫోన్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు కవర్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఎట కవర్ చేస్తారు, ఎంత ఎక్స్పోజ్. పొద్దున పూటలు వేసేమో అందరినీ తిట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఈ రకంగా చేసి సాయంత్రం వచ్చి నన్ను రక్షించి ఎవడు రక్షిస్తాడు. చేసి నేను తప్పులు చేసి 100 పేజీలు తిరగేస్తుంటే ఇంతలో పుస్తకం అవుతుంది మీ మీద. నేను ఈరోజు ఏదో మాట్లాడుతుంది, ఈరోజు మార్నింగ్ వైసీపీ వాళ్ళది ఏదో మీటింగ్ ఏదో సంథింగ్ ఎవరో మార్నింగ్ మాట్లాడుతున్నాడు, ఇంకో లెక్కలే చెప్తున్నాడు, విజయవాడలో లెక్కలు ఈ లెక్కలు అని అంటావు. ఇంకొకళ్ళు వచ్చి నాకు ఈ లెక్క తెలిసాడు. వేణుస్వామి గారిదేమో అసలు వేణుస్వామి గారిని 5 కోట్లకు బెదిరించడానికి కారణం ఏంటంటే ఆ లేడీ ఎవరు, అదంతా ఇంకా సెన్సేషన్ అవుద్ది. చూడండి ఇవన్నీ ఇన్ని కథలు చూసారా, ఎక్కడ చూసినా లేడీ అనే ఫుల్ స్టాపే అవుతుంది. అది కూడా వైసీపీ వాళ్ళు చేయించారా, అది కూడా టీడీపీ వాళ్ళు చేయించారా, అది కూడా ఏదైనా వేరే కాంగ్రెస్ పార్టీ చేయించారా? అది సిగ్గుందా మాట్లాడటానికి, పార్టీలకు అంటగట్టడం ఏంటండి. ఈయన మునుగుతా మీరు చూడండి, ఈతరానోడు ఏం చేస్తాడంటే మునుగుతా అక్కడ మునిగిపోయాడు, అందరం పట్టుకుంటే లాగుతాడు కదా, అట్టా పోన్లే మన మూర్తే కానీ చేయడం నిత్తే ఆడిదిలో అవుతుండు, ఈ నిత్తే ఆడలో అవుతుండు, మొత్తాన్ని లాగి పాడేస్తున్నాడు, అయిపోతాడు మొత్తం. నేను చెప్పేది అది అంతేనంట. అంతే. నాకు తెలిసి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనుకున్నాను, మూర్తి సైకాలజీ నాకు దగ్గర నుంచి క్రిమినల్స్. నెక్స్ట్ ఏమైతే తెలుసా, సింపతి గేమ్ స్టార్ట్ అయింది. ఏంటో తెలుసా, గ్యారెంటీగా ఎవరో కొట్టారనో, నా దానికి యాక్సిడెంట్ అయిందో, ఎవరో ఫాలో అయ్యారు కూడా ఉంటాయి అని నెక్స్ట్ స్టెప్ వేస్తాడేమో నాకు డౌట్. యాక్సిడెంట్ అయిందంటాడు, లేదంటే ఏదన్నా ఫాల్స్ కేసు పెట్టించచ్చు. ఇప్పుడు ఆయనకి పవర్స్ ఉన్నాయి సార్, నా మీదే ఫాల్స్ కేసు పెట్టించచ్చు, మీ మీద ఫాల్స్ కేసు పెట్టించచ్చు, ఏదైనా చేయొచ్చు ఆయన. ఎందుకంటే సమర్థుడు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు తప్పు చేసినప్పుడు నా తప్పు ఇప్పుడు కానీ మూర్తి బయటకు వచ్చి ఏమండి అట్లాంటిది ఏం లేదులేండి ఆమెకి నాకు ఇట్లా మంచిగా ఏదో మంచి చేద్దాం అనుకున్నా అయిపోయిందిలేండి. వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను, ఇద్దరు కలిసి సెటిల్ చేసుకోండి మన్నానండి, అంతేనండి అని ఒక మాట చేస్తే ప్రజలు నమ్ముతారు తెలుసా. కానీ అట్లా చెప్పట్లా, వెనకున్నా చూస్తా అందరం చూస్తే నా వెనక ఎవరు సపోర్ట్ ఉంది అనుకుంటున్నారు. తిరుమల కొండంత అండగా ఇప్పుడు చూడండి సార్, దేవుని కూడా కలిపిండి చివరికి. బిఆర్ నాయుడు గారు ఓకే, దేవుని కూడా కలిపిండి చివరికి. ఈయన అర్థమైందా, అందరినీ ఇప్పుడు చెప్తా క్రిమినల్స్తో మాట్లాడతాడు, ఈయన ఎట్ట చేయాలి, ఆడిన ఎట్ట చేయాలి, ఈయన ఎక్కడ ఉంటారు సార్. ఇప్పుడు నేను అంటుంది మూర్తి ధైర్యం లేని పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నీ పొరుగు పోయిందన్న, ఇది పోయిందా పొరుగు పోయిద్ది అని, తప్పు చేస్తే పొరుగు పోయిద్ది అండు, అవునా చూడు ఏదో ఒకటి చేయండి, నా పేరు రాని కూడా అంటాడు. భక్తులు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏదో ఒకటి చింపుదాం అనుకుంటారు. చెప్తున్నా కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నా యొక్క పాయింట్ గౌతమ్ చౌదరి కాదు, నా యొక్క పాయింట్ మూర్తి కాదు. ఇలాంటి వాళ్ళు సమాజంలో, ఇలాంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్ ముసుగులో ఒక గౌతమి చౌదరి లాంటి వ్యక్తి కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన వ్యక్తి, మంచి చెడు చెప్పి అవునవును ఒక ఇన్ఫ్లుయెన్సర్ పొజిషన్లో. సార్ అమ్మాయి వీడియోస్ నేను రెగ్యులర్ చూసేవాడిని సార్. సార్ బాగా చేస్తారు ఆవిడ. ఏం బాగా చేస్తారండి, డాన్స్ బాగా చేస్తారు. వల్గారిటీ కిట్టి పార్టీలకి సంబంధించిన ఆడవాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు నేను చెడి అవతలని చెడగొట్టకూడదు అంటున్నా. ఇప్పుడు ఫ్యామిలీ పీపుల్ని తీసుకెళ్ళి ఆవిడ చేసిన అరాచకాలు ఇంకా బయటికి రాలా. ఫ్యామిలీ పీపుల్ని పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా,
వాళ్ళని కిట్టి పార్టీలు కానీ పిలిచి స్లోగా మందు అలవాటు చేసి వాళ్ళని గోవాలు గేవాలని చెప్పి తిప్పి ఇట్లాంటి వ్యవహారాలన్నీ చేసింది ఆవిడ. ఓకే, యాజ్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఓకే యూ కెన్ డ్రెస్ ఎనీథింగ్, నువ్వు ఎంత బాగా అయినా కనుక ఏమని చెప్పు, ఏదైనా ఒక్క మంచి వీడియో చెప్పు ఏదైనా పనికి. ఈ మధ్య పాపం చేసిన వాళ్ళు శివుడు చెప్పగానే తగలబడిపోతారు, నువ్వే ఫస్ట్ తగలబడతావు, అందరూ శివభక్తులే ఫస్ట్ నువ్వే. ఒక 3 ఏళ్ల పాపని ఈ రకంగా నువ్వు తగలబడతాం కదా, బూడిదైపోతావు దేవుడు వల్ల. నేను అంటాను దేవుడే చేస్తాడేమో నీకు అలాంటి పాపం కలిగిస్తాడు చెప్తున్నా. రేపొద్దున ఏమంటే నిద్రమాతలు మింగి మన పేర్లు రాస్తారు, మా సూసైడ్ కారణం మమ్మల్ని ఇట్లా చెప్తున్నా గ్రావిటీ పెంచడానికి, డ్రామా సింపతి పెంచడానికి ఇట్లాంటివి చేస్తారు. ఇవే ఎందుకంటే ఒక క్రిమినల్ ఇల్లు ఒప్పుకోరండి, వీళ్ళు ఒక రకమైన సైకోలు, శాడిస్టులు వీళ్ళు. ఈగో నాట్ ఓన్లీ ఈగో, శాడిస్టులు వీళ్ళు. ఈ శాడిజంలో ఏం చేస్తారంటే ఇక వీళ్ళు తప్పదిగా, ఇక మన ఎంత పొరుగు తీసాక అసలు వెనక్కి లేదు తప్పని ఒప్పుకోరండి. ఒప్పుకోకుండా ఇంకా 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 ముందుకెళ్తుంటారు. ఆ వెనకొచ్చిన వాళ్ళంతా సర్వనాశనం అయిపోతుంటారు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మనం నెల రోజులని చెప్తున్నాం వీళ్ళు వస్తారు జాగ్రత్త అని, జాగ్రత్తలు ఇన్ని చెప్పినా ఒరే వాళ్ళనే తీసుకొచ్చారు, అందరినీ తీసుకొచ్చారు. ఓ పక్కన మనం చెబుతున్నాం మీరు వస్తారు చూడండి అని చెప్పి నెల రోజుల ముందు అయితే అలా ఈయన కూడా వచ్చారు. అందరి పేర్లు పోతాయండి. ఎందుకంటే ఇట్లాంటి అన్యాయానికి సపోర్ట్ చేయకండి. ఇప్పుడే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఈ దరిద్రం వల్ల సొసైటీ పాడైపోద్ది తప్పితే, ఇలాంటి వాళ్ళ వల్ల సొసైటీ పాడైపోద్ది తప్పితే మంచి అనేది జరగదు. ఆ పాయింట్లోనే నేను ఫైట్ చేస్తాను డే 1 నుంచి, ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటానని చెప్తున్నాను. రెండోది ఏంటంటే నన్ను బెదిరించారు కదా, అసలు ఊరుకోనండి, నేను ఈ విషయాన్ని ఇంకా సీరియస్గా తీసుకుంటానని చెప్తున్నాను. సరిపోయింది. మూర్తి గారు అయితే మామూలుగా కాదు. సో ఇదండి, మొన్న గౌతమి చౌదరి గారు మాట్లాడుతూ నేను వైసీపీ అమ్మాయిని నాకు ఇలా చేస్తారా అని అడిగారు. నిజం చెప్పాలంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎమ్మెల్సీ ఉన్నాడని చెప్పి మళ్ళీ 9 బులెటిన్లోనే ప్రైమ్ టైంలోనే మూర్తి గారు చెప్పడం జరిగింది. నిజంగా ప్రశ్నించాలంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూలోకి పార్టీలు రాకుండా చూడాలంటే నువ్వు ప్రశ్నించవలసింది ఫస్ట్ ద సో కాల్డ్ సీనియర్ జర్నలిస్ట్గా పేరు మోస్తూ అదే నిజమని అందరినీ నమ్మిస్తున్న మూర్తి గారిని. అది ఫస్ట్ ఆయన్ని అడగమ్మా, ఆ తర్వాత బయటకు వచ్చి అడుగుదుకొని ఆయన మాట్లాడిన మాటలకి కూడా రెస్పాండ్ కాకూడదు వైఎస్ఆర్ సోషల్ మీడియా, చిరంజీవి ఫ్యాన్స్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కేసీఆర్ ఫ్యాన్స్ రెస్పాండ్ అవ్వకండి. ఎందుకు అంటే తప్పమ్మది, ఎందుకంటే సమాజం దాన్ని హర్షించదు. సో ఓవరాల్గా గౌతమి చౌదరి చెప్పారు 2 రోజుల్లో నా పైన పెట్టిన కేసు ఏదైతే అది క్వాష్ అయిపోతుందని చెప్పారు, అది కాలేదు. పాపం దాన్ని ఎప్పటికీ క్వాష్ చేయరని చెప్పేశారు కోర్టు వారు. అయితే మళ్ళీ ఇప్పుడు 41 నోటీసులు తీసుకోవడానికి వీళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి ఒకటిపల్లికి వెళ్ళాలి. అర్థమైంది కదా, చట్టం న్యాయాన్ని నమ్ముతుంది, చట్టం ఆధారాలు నమ్ముతుంది. కోర్టు హైకోర్టు ఆధారాలు చూసే ఎన్ని కేసు పెట్టాలని సజెస్ట్ చేసి పంపించింది. సో ఇంకా పెద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఇప్పుడు విజయ్ గారు కూడా చెప్తున్నారు. ఆ ఆధారాలు చూస్తే బట్టలు చిరిగిపోతాయని కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఎటువంటి ఆధారాలు తీసుకొస్తారు. సార్ మీ వాల్యుబుల్గా మీరు మాట్లాడిన మాటల కన్నా కూడా ఆ చిన్న పాప అన్న మాటలకి మీరు ఎంత బాధపడ్డారో అర్థమవుతుంది. ఇకపైన కూడా ఈ గ్రావిటీ పెంచడానికి ఇంతకు ముందు చూడండి గారు గీరని మంచిగా మాట్లాడా. ఎప్పుడైతే నేను ఎవరిపాట్లో నేను ఒక్కొక్క దరిద్రాన్ని స్కిప్ చేసేస్తున్నా అండి. వీళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళు పట్టించుకోను. ఏమేదో లైవ్ చేసింది, ఆ లైవ్ కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏమంటే డిలీట్ అయిపోద్ది అనుకుంటా, అది నెక్స్ట్ డే ఉండదు ఇన్స్టాలో. అయితే ఈ వీడియోని ఎవరో ముక్కలు చేసి ఎవరో యూట్యూబ్లో ఎక్కడో పోస్ట్ చేశారు, అనుకోకుండా చాలా రోజుల తర్వాత కనిపించింది అది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి ఇంత 3 ఏళ్ల పాపని ఇట్లా అన్న సంగతి నాకు తెలియదు. అప్పటి నుంచి ఇలా నీచులుగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. గత 3 రోజుల నుంచి నేను మాట్లాడుతుంది నీచులు ఈడు ఆడు అని మాట్లాడుతుంది. 3 సంవత్సరాల పాప అండి, అందరికీ పిల్లలు ఉంటారు. మీడియాకి కూడా పాప గురించి అర్థం కావట్లేదు మాట మాట్లాడేది. ఏదో వాళ్ళ పిల్లలు అంటే మీడియా అంటే సరే, అది నేను చెప్పే కదా కొన్ని రెస్ట్రిక్షన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఈ రకరకాలు, కానీ దానికి కన్క్లూజన్ ఇచ్చాం మనం ఈ వీడియోతో. సో పార్టీలని ఇట్లన్నీ తేవడం మానేసి మీరు సర్దుకెళ్ళండి. మీరు కనుక అసలు బయటకు వచ్చి శోధన చేయకుంటే మాకు మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అర్థమవుతుంది కదా. మూర్తి గారు బెదిరించడం దయచేసి మానేయండి. మీరు పెద్దవారు అయిపోయారు కాబట్టి ఇక్కడ ఎవరు బెదిరేవాళ్ళు లేరు, భయపడే వాళ్ళు కూడా లేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.